నేనిట్లా మోసపోయానని ఇంట్లో జెప్పాననుకోండి, ఇంక అంతే సంగతి. నాకైతే మామూలుగుండదు. అసలు ఫస్టయితే నేను జాబొచ్చింది, ఆన్‌లైన్ వర్కొచ్చింది. నాకు అసలు ఇంత టాలెంట్ ఉందని వాళ్ళు మెచ్చుకున్నారు. నేనిట్లా జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయ్యాను. నేను సక్సెస్ అయ్యాను. ఇంకా మేనేజర్ పోస్టింగ్ గూడా వస్తుందని నేను ఎంతో ఆశపడ్డానప్పుడు, నేనైతే నా ఫ్రెండ్స్‌కి, నా ఇంట్లో వాళ్ళకి గూడా నేను ఫోను జేసి చెప్పుకున్నాను కొంతమందికైతే. అంటే ఇంట్లో వాళ్ళకి మరి, నా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు గదా! అట్లా జెప్పాను. ఫస్టయితే వాళ్ళు గూడా హ్యాపీ ఫీలయ్యారు. "నువ్వు ఇంట్లో ఉండి గూడా వర్క్ జేయడానికి రెడీ అయిపోయినావా? సరే కొంచెం పిల్లలు చిన్నగున్నారు గాబట్టి నేను బయటకెళ్ళలేను జాబ్ చేయటానికి. ఇంట్లో అయితే నాకు వర్క్ నచ్చింది. చేస్తున్నానని జెప్పాను. తర్వాత కొన్ని రోజులకి నాకు ఇట్లా జరగటం అనేది అంటే ఫస్ట్ సాలరీ యేసారు. 1 వీక్ సాలరీ యేసారు. నెక్స్ట్ వీక్ సాలరీ కోసం నేను ఇట్లా వర్క్ చేశాను గదా! సాలరీ అడిగితే, వేస్తాము. కానీ ఈ వీక్ చాలా టైట్ ఉంది. నెక్స్ట్ వీక్ యేస్తాము" అని అట్లా 2 వీక్స్ అయితే నన్ను స్టాప్ జేశారు. ఇంక 2 వీక్స్ తర్వాత మళ్ళీ థర్డ్ వీకొచ్చేసరికి అడిగాను నేను. గట్టిగా అడిగితే, "మీరేం వర్క్ జేశారు? మీ రివ్యూ ఏం మాకు నచ్చలేదు. మీకు సాలరీ కట్ జేయమని మా మేనేజ్‌మెంట్ జెప్పారు." అది ఇది అని మళ్ళీ బ్యాకప్ జేశారనమాట. మళ్ళీ ఏంటి అని కనుక్కుంటే చివరికైతే నా నంబరే బ్లాక్ జేశారు. అమ్మ! ఈళ్ళు మోసగాళ్ళరా నాయనా అని నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు నన్ను అడిగేటోళ్ళకి నేనేం సమాధానం జెప్పాలా? ఏం చెప్పాలా? అసలు నాకైతే మైండ్ పోయింది తల్లే. ఇంకొకసారి ఇట్లాంటి ఆన్‌లైన్ స్కామ్‌లోకి అసలు నేను దిగకూడదు. ఇట్లా మోసం జేసేటోళ్ళున్నారని గూడా తెలుసుకోలేకపోయా. నేనైతే అప్పుడు ఏదో జాబ్ జేయాలి. ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని స్ట్రెస్ అయితుంది. కొంచెం ఇంట్లో పనే గాదు మనం బయట పని గూడా చూసుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఆదరు గాని నేనైతే ఇట్లా జేశాను. ఇంగ ఫైనల్‌గా ఇంట్లో వాళ్ళకి ఏం జెప్పానో, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో జెప్తాను. ఈ వీడియోలోకైతే ఇక్కడ నేను ఇడ్లీ పిండి మిగిలితే దిబ్బ రొట్టెయితే వేస్తున్నాను. ఇదనమాట వీడియో. స్కామ్‌లకైతే ఎవ్వరు దిక్కండి అసల. ఇట్లాంటివి అస్సలు నమ్మకండి. నాలాగా ఏదో చేద్దాము అని ఏదో జేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.